యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. హబక్కూకు 3:2 ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 30 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు కలుగునుగాక. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు అంటున్నారు, సంవత్సరాలు జరుగుతున్నాయి. దేవుని రాకడకు దగ్గరవుతున్నావు, లేదా నీ పోకడ దగ్గర పడుతుంది. కాబట్టి ఒక విషయాన్ని గ్రహించు. నూతన సంవత్సరం వస్తుంది అనుకుంటున్నావు, కానీ నీవు దేవుడిచ్చిన సంవత్సరాలను యూటిలైజ్ చేసుకుంటున్నావా? నీ కార్యములు ఏమైనా నూతన పరచబడుతున్నాయా? న్యూ ఎజెండాస్ ఏమైనా ఉన్నాయా? ప్లానింగ్ ఏదైనా ఉందా? సిద్ధపాటు ఏదైనా ఉందా? జరిగిన సంవత్సరాల్లో నువ్వు యూటిలైజ్ చేసుకున్నావా? పొరబడుగుతున్నారు. నీ కార్యాన్ని నూతనపరచు, నీ ఆలోచన నూతనపరచు, నూతన మనసు కలిగి జీవించు. దేవునికి ఇష్టంగా, దేవునికి దగ్గరగా, దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధపడుతున్నావా? అలా సిద్ధపడితే ఆయన నిన్ను మరింతగా నూతన కార్యాలు నీ జీవితంలో జరిగించి గొప్ప ఆశీర్వాదం నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నూతనత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నువ్వు దాన్ని దేవుడికి తెలియజేయగలవా? సిద్ధపడుతున్నావా? ఫ్రెండ్స్, జరిగిన సంవత్సరం అంతా ఎన్నో అవకతవకలు, ఎన్నో బలహీనతలు, ఎన్నోసార్లు పడిపోయావు, ఎన్నోసార్లు దేవుని చిందని ఎగ్గొట్టావు, ఎన్నోసార్లు దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం దొంగిలించావు, దేవుని నామను సాక్ష్యం ఇవ్వకుండా నువ్వు నీ కొరకు నువ్వు జీవించావు, అనేక ఆత్మను సంపాదించలేకపోయావు. కనుక నీ పట్ల దేవుని ప్రణాళికలు జరగాలి, అవి నూతనపరచబడాలి. ఎప్పటికప్పుడు నూతన కార్యాలు జరగాలి. కొంతమంది జరిగిన గతం గురించి గొప్ప చెప్పుకుంటారు, మరి ప్రస్తుతం ఏంటి, ఫ్యూచర్ గురించి ఏంటి, ఇలాంటి ప్లానింగ్స్ ఏముండి ప్రభు అన్నారు, నువ్వు నూతనమైన కార్యాచరణ ఆరంభించు, నూతన ఎజెండా పెట్టుకో, నేను దీవిస్తా, బ్లెస్ చేస్తా, మరొక నూతన సంవత్సరాన్ని దాకిరీటాన్ని దేవుడిస్తా అంటున్నాడు. ప్రైజ్ జీసస్. ఈరోజు నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటావా? గడిచిన సంవత్సరాలు ఎన్నో లాగిచ్చేసావు, స్ట్రా వేసుకుని పీల్చినట్టు పీల్చేసావు. అందులో దేవునికి సంతోషం ఎంత, దేవునికి దుఃఖం ఎంత, నిన్ను బట్టి తోటివారు దుఃఖపడ్డారా, ఆనందించారా? ఒక్కసారి అవగాహన చేసుకో. పొరపాటు నుండి సరి చేసుకో. ఒక న్యూ ఎజెండా పెట్టుకో. నూతనంగా నీ మనసుని సిద్ధపరచుకో. నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చి నూతన కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? ప్రార్థన. ఆశ్చర్యక్రీడ. మా పొరపాట్లు, మా విధులు మన్నించండి. ఎన్నో సంవత్సరాలు గడిపేస్తున్నాం. ఇప్పుడు కొత్త సంవత్సరం ఉంటున్నాం, కానీ మాలో కొత్తదనం ఏమీ లేదు. సంవత్సరాలు జరుగుతుండే నీ కార్యం నూతనపరచమంటున్నావు. ప్రభా, నూతనత్వం మాలో, సంఘంలో దయచేయండి, ప్రతి ఒక్క కుటుంబంలో దయచేయండి. ప్రభా, ఎన్నో విషయాలు తొట్టిల్లిన సందర్భాలు, ఆయన బలహీనమైపోయిన సందర్భాలు అన్నీ కూడా సరిదిద్దుకుని సరిచేసిన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్తంలో కడగబడే కృపను దయచేయండి. అయ్యా, నూతన ఎజెండా మేము పెట్టుకుని నాయన ఇంకా మరింతగా నూతనపరచబడాలా, నీ ఆత్మతో నీ శక్తితో నింపడాలా, నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని ప్రవేశించాలి, నూతన కార్యాలు చూడాలి. కొత్త దిత్తులు కొత్త ద్రాక్షరసం పోయమన్నావు. ఆ రీతిగా మేము కొత్తదనాన్ని కలిగి ఉండే కృపను, నిన్ను సంతోషపరిచి నీ చిత్తాన్ని జరిగించే కృపను మాకు దయచేసి అనేకులు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆత్మీయంగా ఫలించాలి, ఆర్థికంగా ఎదగాలి. నాయన, ఆత్మీయంగా అన్ని విషయాల్లో ఫ్రూట్ఫుల్గా ఉండాలి. అన్ని విషయాలు కృప నుంచి గొప్ప కార్యాలు చేయండి. ఎవరికి జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, నూతన కార్యాలు జరిగించండి. ఎవరు ఐక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. ఎవరికి సమాధానం ఇటుపడిన కుటుంబాలు కట్టండి. ఎవరు బిజినెస్ చేస్తున్న బిజినెస్ బ్లెస్ చేయండి, ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి. అన్నిటిలో దీవెనిచ్చి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చుకొని గొప్ప జయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభా, సర్కస్ గ్రౌండ్ వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయడానికి సహాయం చేయండి. మార్చి 1 వీక్ కృప చూపించండి. అలాగే దర్శనం ఇచ్చండి. చిత్తమైతే ప్రభా, ల్యాండ్ స్వాస్థ్యంగా వానసే ముందుకు వచ్చేవారు అలాంటి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు 31 డిసెంబర్ వాచ్మెన్ సర్వీస్ ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఆరంభమవుతుంది, 1 o'clock క్లోజ్ అవుతుంది. ప్రామిస్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది నైట్ వచ్చిన వాళ్ళకి. అలాగే జనవరి 1న కూడా 4 ఆరాధనలు కలవు. ఆ ఆరాధనలో మీకు హోలీ కమ్యూనియన్ సాక్రమెంట్ ఉంటుంది, సిద్ధపడరండి. అలాగే 7 వారాల అనెండింగ్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తల్లరండి, దైవ దీవెన పొందవచ్చు. ఆమెకు సిద్ధపడదాం. నీ బలహీనతలు, అవిధేతలు ఏమన్నా పాస్టింగ్ నుండి ఒప్పుకో, సరిదిద్దుకుని సరి చేసుకో. ఏవైతే ఫుల్ఫిల్ చేయలేదో వాటిని ఈరోజు రేపైనా ఫుల్ఫిల్ చేయి. దేవుడిని దీవించునుగాక. ఆమేన్. నూతన సంవత్సరం నూతన ఆత్మతో అడుగులు పెడదాం.